అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు దిగుమతి అయ్యే భారత బియ్యంపై టారిఫ్ పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అమెరికాలో భారత్ తమ బియ్యాన్ని డంప్ చేస్తుందని, దీంతో తమ దేశ రైతులు నష్టపోతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టారిఫ్లను పెంచుతామని ప్రకటించారు. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు దిగుమతి అయ్యే భారత బియ్యంపై టారిఫ్ పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అమెరికాలో భారత్ తమ బియ్యాన్ని డంప్ చేస్తుందని, దీంతో తమ దేశ రైతులు నష్టపోతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టారిఫ్లను పెంచుతామని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనిషా. ఓవరాల్ గా మనం ట్రంప్ యొక్క చర్యలను గత కొన్ని రోజులుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓవరాల్ గా ఇండియానైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా దెబ్బతీయడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు చూస్తే ఓవరాల్ గా మనం అంటే మెయిన్ మనకు ఎగుమతి చేసేది ఏంటంటే రైస్ కి సంబంధించిన పంటను ఎక్కువగా మనం ఎగుమతి చేస్తుంటాము. అలాంటి రైస్ కి సంబంధించిన ఎగుమతి దాంట్లో కూడా ట్రంప్ అనేది బాగా చిక్కుముడి పెట్టడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పడం జరిగింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై అయితే అదనపు సుంకాలు అయితే వేస్తున్నట్టయితే ప్రజెంట్ ప్రకటించడం జరిగింది. బియ్యాన్ని అమెరికాలో డంప్ చేస్తుందంటూ భారత్ పై అయితే భారీగా ఆగ్రహం వ్యక్తం చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత అమెరికాలోని రైతులు నష్టపోతున్నారని ట్రంప్ ఆవేదన చెందడం మనం కూడా తన వ్యాఖ్యల్లో అర్థమైంది మనకు. డిసెంబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ ప్రజెంట్ ఇప్పుడు ట్రంప్ పేల్చిన బాంబుతోనైతే మనము అంటే మెయిన్ మనం రైస్ పండించే దేశంగా అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచాము. అలాంటి రైస్ కి సంబంధించిన అంటే మనకు ఎగుమతులు వాళ్ళకు దిగుమతులుగా ఉంటున్న రైస్ ని దాన్ని కూడా సుంకాలు వేస్తుండడం అంటే విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు స్థానిక ఉత్పత్తిదారులకైతే సవాలు చేస్తున్నాయని, పలు దేశాల నుంచి చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్ లోకి డంప్ చేస్తున్నారంటూ వస్తున్న వాదనలైతే మా ప్రభుత్వం పరిశీలిస్తుందని ట్రంప్ చెప్పడం జరిగింది. భారత్, వియత్నాం, థాయిలాండ్ బియ్యం వల్ల అమెరికాలోని రైతులు నష్టపోతున్నారు, ధరలు తగ్గుతాయని రైతులు అంటున్నారు, వారిని మోసం చేస్తున్నారనేసి సుంకాలు విధింపు మార్గాన్ని అయితే బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. ఎరువులో చాలా భాగం కెనడా నుంచే వస్తాయి, అవసరమైతే దానిపై కూడా పన్నులు టారిఫ్ అయితే బాగా భారీగా విధిస్తామని అయితే ట్రంప్ కడాఖండిగా చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడమే మా లక్ష్యం అనేసి ట్రంప్ మరో వ్యాఖ్యలు చేయడం కూడా ఓవరాల్ గా ఇండియాకి ఆర్థిక వ్యవస్థ పైన అయితే మరో దెబ్బగా మనం అనుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని అయితే కార్యదర్శికి వాళ్ళకి సంబంధించిన వైట్ హౌస్ సంబంధించిన కార్యదర్శులకు అయితే ట్రంప్ అయితే ఒక అనౌన్స్ చేయడం జరిగింది. వీటిలో భారత్, థాయిలాండ్, చైనాలు ముందున్నాయని అయితే స్కాట్ బేసెంట్ అని తెలపడం జరిగింది అధికారి. మరిన్ని దేశాలు కూడా ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి జాబితాను అయితే అందిస్తామని అయితే పేర్కొనడం జరిగింది. వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని అయితే ట్రంప్ గట్టిగా ఒక వార్నింగ్ చేయడం జరిగింది. భారత్ తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు ప్రారంభించే ముందు ట్రంప్ ఇలా అదనపు సుంకాల గురించి ఆలోచన చేయడం అయితే గమనార్హం. మనం చూడొచ్చు ఆయన వ్యాఖ్యలు. ట్రంప్ చర్చలు ఆల్రెడీ 10th నుంచి చర్చలు అయితే జరుగుతున్నాయి, అవి సఫలం అవుతుండొచ్చు. భారత్ ఆర్థికంగా మళ్ళీ ఒక పుంజుకుంటుంది, స్టాక్ మార్కెట్ లో కానీ మళ్ళీ ఒక ఊపు వస్తుందని అయితే అందరూ అంచనాలు వేయడం జరిగింది. కానీ ఇలాంటి టైంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద గండి పడిందని చెప్పాలి. మొన్న ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ ద్వారా అనౌన్స్ చేసి అంటే మనీని ఇంజెక్ట్ చేస్తున్నాము, భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇలాంటి ముఖ్యంగా మనకు
రైస్ పండించే దేశంగా అయితే ప్రపంచానికి సంబంధించిన దేశాలన్నీ కూడా మనకు పేరుంది. అలాంటి రైస్ ఢిల్లీ నుంచి అయితే ఎక్కువగా మనకు అంటే మనం ఎగుమతి చేయడం జరుగుతుంది. అలాంటి వాటిలో కూడా సుంకాలు భారీగా వేస్తే మాత్రం తర్వాత దానికి సంబంధించిన ఏ విధంగా దాని పరిణామాలు ఉంటాయనేది ఊహించడానికి కూడా చాలా కష్టమవుతుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి చూస్తే అగ్రరాజ్యానికి అయితే తమ ఉత్పత్తులను డంప్ చేస్తున్న థాయిలాండ్, చైనా లాంటి దేశాల్లో అయితే చైనా వస్తువులు ఏకంగా అంటే చాలా ఎక్కువగా అంటే చాలా తక్కువ రేట్ లో వాళ్ళకు ఇంపోర్ట్ చేస్తున్నారని. సో ఈ విధమైన చర్యను అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. అమెరికానే మాకు ముఖ్యము, ఫస్ట్ అమెరికా లేటర్ దెన్ అనేసి ఒక వాక్యాలు చేయడం అయితే మనం ట్రంప్ గురించి ఆలోచించవచ్చు. అనేక సంవత్సరాలుగా తామే పుర్టోరికోకు బియ్యం ఎగుమతులు చేయడం లేదని వెల్లడించారు. వీటన్నిటి వల్ల దక్షిణాదిలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సందర్భంగా అధ్యక్షుడు విధించిన సుంకాలు పనిచేస్తున్నాయని, అయితే వాటిని రెట్టింపు చేయాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మాట్లాడుతూ వివిధ దేశాలపై విధించిన సుంకాలను పెంచాలా అని అడిగారు. ఇందుకు రైతులు బదిలిస్తూ ఇతర దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులను నియంత్రించాలని కోరడం జరిగిందని అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇక భారత్ అమెరికాల మధ్య అయితే ట్రేడ్ డీల్ సంబంధించిన ఉత్పత్తులు ఈ నెల 10 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. ఇందులో భాగంగానే పాల్గొనేందుకు అమెరికా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి రిక్ స్విట్టర్ అయితే ఆల్రెడీ నేతృత్వంలో ప్రజెంట్ అయితే చర్చలు అయితే జరగడం జరుగుతుంది. రేపటి నుంచి అఫీషియల్ గా అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ చర్చల్లో భారత్ తరఫున వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అయితే పాల్గొనడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ట్రంప్ ప్రజెంట్ చేసిన వ్యాఖ్యలు అయితే మొత్తం స్టాక్ మార్కెట్ గానీ అటు ఇండియా వాణిజ్యాన్ని పైన కానీ పెద్ద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చెప్పాలి. ముఖ్యంగా మనకు అంటే ఎగుమతులకు సంబంధించి అయితే ఆల్రెడీ టారిఫ్లు ఎక్కువగా విధిస్తే మాత్రం ఆల్రెడీ 50% సుంకాలతో అయితే మనల్ని బాగా ఇబ్బంది పెట్టిన ట్రంప్ ఈ దెబ్బతో అయితే ఇంకా ఆర్థికంగా మన ఇండియా పైన అయితే దెబ్బతీస్తున్నట్టే చెప్పొచ్చు. ఇండియా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై కొత్త టారిఫ్లు విధించే అవకాశం ఉందని ఒక్కసారి తిరగడంతో స్టాక్ మార్కెట్ లో కూడా బాగా అలజడి నెలకొలిందని చెప్పాలి. భారత్ బియ్యం తక్కువ ధరలకు వస్తున్నాయని, ఇది అమెరికా రైతులకు నష్టం చేస్తున్నదని అయితే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. భారత్ తో పాటు కెనడా నుంచి వచ్చే ఎరువులపై కూడా కఠిన టారిఫ్ అయితే విధించే ఆలోచనలో ఉన్నట్టయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే భారత్ వస్తువులపై అయితే 50% అయితే టారిఫ్లను విధించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క మళ్ళీ రైస్ కి సంబంధించిన వాటిపైన, ఎరువులకు సంబంధించిన వాటిపైన మళ్ళీ సుంకాలు వేస్తే మాత్రం చాలా అంటే రానున్న రోజుల్లో అయితే మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎట్ ఎ టైం యుఎస్ సంబంధించిన ప్రజలపైన కూడా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అయితే గట్టిగా ఉంటుందని అయితే ఆర్థికవేత్తలు అయితే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అనిషా. ప్రస్తుతం అయితే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ భారత్ నుండి దిగుమతులు వస్తున్నటువంటి బియ్యంపై అదనపు సుంకాలను సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అంటే ట్రంప్ ముందు నుంచి కూడా ట్రంప్ యొక్క భారత్ పై చూపిస్తున్న వైఖరి అనేది చాలా అది హర్షించదగ్గ విషయం కాదని అయితే చాలా మంది అంటే వివిధ దేశాలకు చెందిన దేశాలు కూడా ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే ముఖ్యంగా భారత్ అనేది ఏ విధంగా లొంగడం లేదనేది ట్రంప్ కు అర్థమైన విషయం. పాకిస్తాన్ విషయంలోనూ అలా వివరించడం జరిగింది. అంటే డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మొత్తం అంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత చూస్తే చైనా అంటే మనము రష్యా నుంచి చమురు డీల్ చేస్తున్నామని దానికి సంబంధించి కూడా రివెంజ్ టారిఫ్లు వేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఎరువుల పైన, తర్వాత ఫార్మాసిటికల్ పైన కూడా సుంకాలు వేస్తున్నామని అది ఆ విధంగా దాన్ని అనౌన్స్ చేయడం కానీ, తర్వాత ఇప్పుడు రైస్ కి సంబంధించిన అంటే ముఖ్యంగా మన బలం ఏంటనేది తెలుసుకున్న ట్రంప్ అయినా ఆర్థికంగా దెబ్బతీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రధానమంత్రి మోడీ కూడా ఎలాంటి లొంగుబాటు చర్యలు అయితే చేయకపోవడంతో ట్రంప్ ఇంకా కొంచెం అంటే తన ఈగో సాటిస్ఫై కానంత వరకు కూడా ఇలాగే చేస్తుంటాడనేసి అంటే ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా సంబంధించి ఒక లాజిక్ అయితే లేదు. కాకపోతే ఓన్లీ తన ఈగో అంటే మన కాదు ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా అందరి దగ్గర కూడా ఈ విధంగా వివరించడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా రేపటి నుంచి ట్రేడ్ డీల్ సంబంధించి అధికారులు యుఎస్ నుంచి రావడం జరిగింది. మన రాజేష్ అగర్వాల్ గారు ప్రజెంట్ లీడ్ చేస్తున్న టీం కూడా
చర్చలు అయితే రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. సో అలాంటి టైంలో ఇలాంటి స్టేట్మెంట్లు అనేటివి అంటే ఇండియాకి సంబంధించిన వాటిపైన అయితే పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. అంటే జనాలు అంటే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకైతే అయోమయంగా ఉన్నారైతే ప్రజెంట్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లు చూసినా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ టారిఫ్ల గురించి సంబంధించి కూడా అన్సర్టినిటీస్ అయితే బాగా ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో. నిఫ్టీ చూసుకున్న ఇప్పుడు 100 పాయింట్స్ అయితే మైనస్ లో ఉంది. సెన్సెక్స్ 500 పాయింట్లు మైనస్ లో ఉంది. మాక్సిమం అన్ని కూడా సెక్టార్లు కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మా స్టాక్ మార్కెట్ లో కానీ దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ వాలటాలిటీ అయితే బాగా కనిపిస్తుందని చెప్పొచ్చు అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు దిగుమతి అయ్యే భారతీయ బియ్యంపై టారిఫ్ పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అమెరికాలో భారత్ తమ బియ్యాన్ని డంప్ చేస్తుందని, దీంతో తమ దేశ రైతులు నష్టపోతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టారిఫ్లను పెంచుతామని ప్రకటించారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.